రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు ఆహార కల్తీ భయం ప్రజలను వెంటాడుతోంది. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లో నాణ్యత లేని పదార్థాల వినియోగం పెరిగిపోతోంది. అయితే ఇవన్నీ తెలిసినా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేసిన స్పందన కరువు అవడంతో అధికారుల పనితీరుపైన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ ఆహారంపైన చర్యలు తీసుకుంటున్నామంటున్న జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష తోటి మా కరస్పాండెంట్ మహేందర్ ఫేస్ టు ఫేస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులపై వస్తున్న ఆరోపణలు కావచ్చు, ఇటు ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వార్తా కథనాలు వచ్చినప్పుడే స్పందిస్తారని చెప్పి ఓవైపు వాళ్ళ మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై స్పందించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారి మన అనుష మేడం ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇటీవల జరుగుతున్న ఈ తనిఖీలు ఎలా చూస్తారు మీరు? మేము అంటే ఎవ్రీ మంత్ మాకు మినిమం 50 ఇన్స్‌పెక్షన్స్ ఉంటాయండి. దాన్ని బట్టి మేము ర్యాండమ్‌గా కొన్ని విజిట్ చేస్తాం, కొన్ని కంప్లెయింట్ బేసిస్ మీద చూస్తాం, కొన్ని జనరల్ ఇన్స్‌పెక్షన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు? ఇటీవల మీరు ఎన్ని కేసులు, ఎన్ని తనిఖీలు చేశారు? మేమంటే ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 50 బేసిస్ మీద తీసుకున్నా గానీ ఒక 600 మినిమం ఇన్స్‌పెక్షన్ చేస్తామండి. కేసులు కూడా చాలా వాటి మీదనే అయినాయి. అది అంటే చాలానే అయినాయండి, కేసులు కూడా అయినాయి. ప్రతి ఒక్కటి చూస్తాము, హైజీన్ చూస్తాము, ఏమంటాం లైక్ ప్రతి ఒక్కటి కలర్స్ ఏమన్నా ఉన్నాయా అని ప్రతి ఒక్కటి చూస్తాము. దాని బేసిస్ మీద శాంపుల్స్ కొన్ని తీస్తామండి. వాటి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాటి మీద కేసులు కూడా వేస్తాము. ఇప్పుడు ఇటీవల పానీపూరి సెంటర్లపై కావచ్చు అనేక దాడులు చేశారు. ఈ కల్తీ ఆహారాన్ని చాలా మంది అస్వస్థతకు గురైన సందర్భాలు మనం చూసినాం. ఇటీవల ఇప్పుడు ఈ బాలా స్వీట్ హౌస్‌లో కూడా బల్లులు గాని ఇలాంటి దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు తనిఖీలు చేసి సీజ్ చేశారు. దాని మీద ఇప్పుడు ఎలాంటి కెమికల్ గాని ఏమైనా దొరికినాయా? ప్రమాదకరమైన కెమికల్? అయితే బాలాజీ స్వీట్ హౌస్‌లో కెమికల్స్ ఏం దొరకలేదండి. కాపోతే కంటైనర్స్ అవన్నీ ఏవైతే ఫుడ్ ఐటెమ్స్ పెట్టున్నాయో అవన్నీ ఓపెన్‌గా ఉన్నాయి. బల్లి పడ్డది అనేది ఒకటి విమర్శ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏమన్నా ఛాన్సెస్ కాకుండా వాటిని కొంచెం డిస్కార్డ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇప్పుడు ఇప్పుడు పానీపూరి సెంటర్లు కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్లు కావచ్చు, ఏమన్నా ఇంతవరకు మీరు ఎందుకు రైడ్లు చేయలేకపోతున్నారు? ఈ మీడియా కథనాలు వచ్చినప్పుడే హడావుడిగా వచ్చి మీరు తనిఖీలు చేయడం గాని ఇలాంటి మీరు ఎలా చూడొచ్చు అంటారు మీరు? లేదండి, నేను అదే చెప్తున్నా. ఎవ్రీ మంత్ 50 ఇన్స్‌పెక్షన్స్ అంటే దాంట్లో పానీపూరి సెంటర్‌లు గాని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లు గాని, హోటల్స్ గాని, కిరాణా షాపులు గాని ప్రతి ఒక్కటి వస్తది, స్వీట్ హౌస్‌లు గాని. కాకపోతే మేము డిపిఆర్ఓ సార్ వాళ్ళ ద్వారానే పంపిస్తాం ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నా గాని. ఇప్పుడు మేము ప్రధానంగా ఇప్పుడు నేను ఒక రిపోర్టర్‌గా 20 ఇయర్స్ నుంచి నేను ఒక వర్కింగ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నా మేడం. ఇంతవరకు మీకు ఎక్కడ గాని రైళ్లు గాని తనిఖీలు గాని ఇప్పటివరకు నేను చూసిన దాఖలాలు లేవు. ప్రజల నుంచి కూడా మీ మీద పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. దానిపై మీరు ఏమంటారు? లేదండి, చాలా వాటిలలో వచ్చింది పేపర్‌లలో. నా దగ్గర స్టేట్మెంట్స్ కూడా అన్నీ ఉన్నాయండి. చాలా వచ్చినాయి. వేములవాడలో వచ్చినాయి, సిరిసిల్లలో వచ్చినాయి, ముస్తాబాద్ అటు చందుర్తి సైడ్ కూడా వచ్చినాయి. ఇప్పుడు నేరుగా ఇప్పుడు ప్రజలే కొంతమంది చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు అసలు జిల్లాలో ఉన్నారా? తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే తనిఖీలు చేయడం, లేకుంటే మళ్ళీ దాన్ని తనిఖీలు ఆఫ్ చేయడం అనేది మీరు దీన్ని ఎలా చూస్తారు? ప్రజల నుంచి మీరు వచ్చిన విమర్శలు మీరు? అట్లాంటిదైతే ఏం లేదు. నేను అదే చెప్తున్నా. ఎవ్రీ మంత్ మాకు టార్గెట్ ఉంటది. కంపల్సరీ ఆ ఇన్స్‌పెక్షన్స్ మేము చేస్తాము. ఇక మీద కూడా మీకు ఇట్లాంటి డౌట్ ఏం రాకుండా, ఇబ్బంది ఏం లేకుండా మేము ఎవ్రీ వీక్ ఏమేం చేసినామో మేము కూడా పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తామండి. ఇప్పుడు చివరిగా మీరు ఇప్పుడు అంటే ఇలాంటి తనిఖీలు ఇప్పుడు ఒక సంవత్సరం పాటు అంటే తనిఖీలు ఎందుకు చేయలేకపోతారు? అప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మీరు తనిఖీలు చేయడాన్ని మేము ఇప్పుడు అంటే జనాల నుంచి కూడా మీ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే మామూలు తీసుకొని అధికారులు చూస్తున్నట్టు వ్యవహారాలు చేస్తున్నారనే మీ మీద ఆరోపణలు ప్రజల నుంచి వెలువెత్తుతున్నాయి. దానిపై మీరేమంటారు? అలాంటిది ఏం లేదండి. కేసులు చాలానే నమోదు చేసినాం. అవన్నీ ఉన్నాయి. మీరు అట్లా ఏది పడితే అది అననీకి లేదు. మీకొకటి ఏంటంటే పేపర్ స్టేట్‌మెంట్ ఇయ్యకపోవడం వల్ల కొన్ని తెలవదు వాస్తవానికి. సో, ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఏం చేసినా గాని మీ ద్వారా అంటే డిపిఆర్ఓ ద్వారా మీకు వచ్చేటట్టు మేము చూసుకుంటాం. అంటే వార్తల కోసం కదండి. ప్రజల నుంచి ప్రజా ఆరోగ్య భద్రతపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మీరు ఎందుకు అంటే రైడ్లు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే దానిపై మీరు ఎందుకు పట్టించుకోవట్లేరు అని చెప్పి మీ మీద ఆ విమర్శలకు మీరు ఏం చెప్తారంటున్నారు? నేను అదే చెప్తున్నామండి. రెగ్యులర్‌గా మేము ఇన్స్‌పెక్షన్ చేస్తాము. కలెక్టర్ మేడంకి పంపిస్తాము. కమిషనర్ వాళ్ళకి అందరికీ పంపిస్తామండి. మేడం వాళ్ళందరికీ, హైయర్ అథారిటీకి అందరికి పంపిస్తాము. ప్రెస్ వాళ్ళకి ఇయ్యకపోవడం వల్ల మీరు అట్లా అపోహ పడుతున్నారని నాకు అర్థమైంది. ఏదేమైనా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులపై వస్తున్న ఆరోపణలు మాత్రం విమర్శలు వెలువెత్తుతున్నాయి. మేము కేసులు చేస్తున్నామని చెప్పి ఓవైపు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజల నుంచి మాత్రం వీరిపై పలు విమర్శలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా.